అక్కడ చూస్తున్నావు కదా మొన్న ఇది హైకోర్టు ముందర మహోత్తరమైనటువంటి పెద్ద ఎత్తున పోరాటం చేసిన హిస్టారికల్ పోరాటం చేసిన రిజర్వేషన్ లో తొలి కేసులు మావి. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలంటే ఇలా రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, కేసులు పెట్టించిండు మా మీద 3-4 పోలీస్ స్టేషన్ల 6 సెక్షన్లు. మీకు పంపించాలనా అది కేసు కాగితం పంపించమంటే పంపిస్తా. ఆ రకంగా మా మీద కేసులు పెట్టిండు. దేనికోసం ఏం దోపిడీ చేసినామని కేసులు పెట్టినాం? మా హక్కు కోసం మేము కొట్లాడుకోవటం కూడా మాది నేరమేనా? ఇది బీసీలు మొత్తం గ్రహించాలి. మరి ఇప్పుడు బీసీ సంఘాలు అంతా ఒక తారీపైకి వచ్చి ఏదో కార్యక్రమాలు చేస్తున్నాయి. ఇక తెలంగాణ ఉద్యమం లెక్క బీసీ ఉద్యమం చేద్దామని అనుకుంటున్నారట. మరి ఇది ముందర పడుతుందా, చల్లగా అయిందా? అంటే ఆల్రెడీ ఇప్పుడు ఒక జేఏసీ ఏర్పాటు అయింది కదా. జేఏసీ ఏర్పాటు అయినప్పుడు బీసీలు మొత్తం ఐకమత్యంతో పోరాటం అనేటటువంటిది ముందుకు పోతున్నాము. ఇప్పుడు ఐకమత్యం అయినరు మొత్తం. సరే, ఇప్పుడు మీరు అనుకుంటున్నట్లు మరి ఒక రోజుకు 4 మీటింగ్లు, ఒక రోజు 3 మీటింగ్లు, ఒక రోజు ఒకరి మీటింగ్, ఒక రోజు ఒకరి మీటింగ్ అని అంటే ఒక వెహికల్ కు 2 చిన్న బైక్ కు 2 టైర్లు ఉంటాయి, కార్ కు 4 టైర్లు ఉంటాయి, లారీకి 6 టైర్లు ఉంటాయి. అట్లా లారీకి 6, 8, 10, 12, 14 టైర్లు కూడా లారీ కూడా ఉంది ఇప్పుడు. 16 టైర్ల లారీ కూడా ఉంది, 18 టైర్ల లారీ కూడా ఉంది ఇప్పుడు. అంటే అర్థం ఏంటంటే బీసీలలో కూడా అనేక నాయకులు ఎదిగినరు. ఆ నాయకత్వం కింద ఉద్యమాలు చేస్తా ఉన్నారు. వీళ్ళ దాంట్లోనే ఒక్కొక్క పార్టీల కొడుకు ఒక కోణంలో, బిడ్డ ఒక కోణంలో, తండ్రి ఒక కోణంలో లేరా? అట్లాంటి పార్టీలు లేవా? మరి అదే రకంగా బీసీలలో కూడా 4 రకాలుగా పోరాటాలు చేస్తే తప్పేముందల్లా? అవన్నీ ఒకనాడు ఐకమత్యం అయితే, ఒకనాడు బీసీ ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పుడు ఇవన్నీ ఏకతాటి పైన వస్తాయి. వచ్చినా బలబలాలను చాటుకోవడానికి కాదు కదా. ఇక్కడ బీసీలను అవేర్నెస్ చేయడానికి రకరకాల ఉద్యమాలు నడుస్తూ ఉంటాయి. అట్లా ఈ రిజర్వేషన్లు ఇచ్చేంత వరకు స్థానిక ఎన్నికలు జరపకపోతేనే మంచిది. లేకపోతే సిగ్గుచేటు తల దించుకొని పోయినట్టు అనిపిస్తుంది నాకైతే. కాంగ్రెస్ వాళ్ళు దించుకొని పోయినట్టు అనిపిస్తుంది. తల ఎత్తుకొని పోవాలి కానీ తల దించుకొని పోవద్దు. మాకంటే మాకు కూడా పార్టీ అంటే గౌరవం ఉందే. ఎందుకు అనంటే భారతదేశానికే స్వాతంత్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, బీసీలకు విద్యను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఉచిత విద్యను కూడా ఇచ్చింది. మళ్ళా ఉచిత విద్యను అనేటటువంటిది మళ్ళా దాన్ని గుర్తు చేసుకుంటలేరు. కొన్ని చారిత్రాత్మకమైనటువంటి పనులు చేసింది కాంగ్రెస్, కాదంటలేం మేము. కానీ ఇది తల ఉంచుకొని పోతుంది, తల దించుకొని పోతుంది. అదే అన్నమాట. తల ఎత్తుకొని ఎన్నికలు జరపాలి. అంటే ఆడి తప్పి పలికి పొంకే వ్యవహారం జరుగుతుందంటవా? జరుగుతుంది. అది జరగద్దు. అది జరిగితే కాంగ్రెస్ పార్టీకి యావత్ ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా తల వంపులు పని అయిపోతుంది, ఇజ్జత్ పోయే పని అయిపోతుంది. ఆపే రిజర్వేషన్లు ఎట్లా, ఎక్కడ మూలం ఉంది? బీజేపీలో తప్పైతే 1,00,000 మందితో రేవంత్ రెడ్డి గారు మేము బీసీల మొత్తం సంఘటితమై, నా పేరు అల్లంపల్లి రామకోటి, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. గత 30 సంవత్సరాలుగా బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ, వ్యాపార రంగాలలో బీసీలు ముందలు ఉండాలని చెప్పేసి ఎప్పుడైతే మనం పోరాటం చేస్తూ ఉన్నాం కృష్ణ దగ్గర, మా పోరాటంలో భాగంగా ఈ రిజర్వేషన్లు కీలకమైనటువంటి రిజర్వేషన్లు గ్రామాలు కుంటుపట్టిపోయినాయి. 2 ఏళ్ల నుంచి సర్పంచ్ లేక మోరీలు మూసుకుపోయినాయి, బోర్లు ఎండిపోయినాయి, నీ తాగానికి నీళ్లు లేని పరిస్థితి, చుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు గ్రామాల, ఊర్లల్లో. చెత్త కూడా వేరకపోయింది, చెత్త వేరకపోయింది, మొత్తం గ్రామాల మోరీలు వేరకపోయినాయి. కరెంట్లు వేయాలంటే, బుగ్గలు వేయాలంటే, కరెంటు బుగ్గ వేయాలంటే లేదు, చీకట్ల పాములు, రకరకాల గ్రామాలు ఇదైపోయింది. ఇదే నా పాలన అంటే? ఇట్లుంటుంది నా పాలన అంటే? మేము ఓటేస్తే నేను సీఎం చేస్తే, మాకు అవకాశం ఇస్తే మేము సర్పంచులం అవుతామని చెప్పేసి అంటే కూడా ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితిని తీసుకొస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. మీకు సబబేనా? మీరు ఎవరు మాట వింటున్నారు? మీరు సలహాదారులను మార్చండి, మీరు సలహాదారులు ఇచ్చేటటువంటిది ఏదన్నా ఉంటే వాళ్ళని మార్చుకోండి. మీకు కరెక్ట్ సలహా ఇవ్వట్లేదు. గ్రామాల్లో ఏమనుకుంటున్నారు అన్న సంగతి మీకు తెలుస్తలేదు. నిన్న పోయొచ్చిన, మా ఊరికి పోయొచ్చిన. ఎప్పుడు పోయొచ్చిన? ఏ ఊరు ఉండే? అన్నసాగర్, భూత్పూర్ మండలం అన్నసాగర్ విలేజ్. ఇండిపెండెంట్ గా జనరల్ సీట్ లో సర్పంచ్ నేను 2014 ఎందుకంటే అక్కడ మొత్తం దొరల పాలన మా ఊర్లో. ఈ దొర కలిస్తే ఆ దొర, ఆ దొర కాపితే ఈ దొర.
ఈ దొరలను బద్దలు వలగొట్టింది, దొరలను బద్దలు మొత్తం గుండెల మీద రైలు పరిగెత్తిచ్చింది మనవాడ ఊర్లో. అమ్మా ఆ ఊరు మొత్తం దేవరకద్ర కాన్స్టిట్యున్సీ అంటేనే హడల్ అన్నట్టు, అల్లంపల్లి రామకోటి అంటే ఒక ఇది అన్నట్లు, అరే ఒక మనోధైర్యం అన్నట్లు ఆయన అంటే. అటువంటి ధైర్యాన్ని నూరిపోసిన మళ్ళా వాళ్ళు కోరుకుంటున్నారు ఇప్పుడు. మీరు ఎక్కడ ఇది ఏమనుకున్నా గానీ మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. రామకోటి గారు మీరు రావడంతో మీ సంతోషం అన్నట్టు వాళ్ళు మాట్లాడితే నేను కూడా సంతోషం హ్యాపీ అని నేను కూడా వాళ్ళ సంతోషానికి నేను కూడా సంతోషాన్ని వ్యక్తపరిచిన. కానీ మన చిన్న పాటు ఈ లోటుతోటి ప్రజలందరూ కూడా కొంచెం ఇబ్బందులు పడుతున్నారని చెప్పిన. మేము ఎక్కువ మంది సర్పంచులం అయితే నీకు భయం ఎందుకు? రిజర్వేషన్లు పెంపుకాయి ఎక్కువ మంది సర్పంచులు అవుతారు, ఎక్కువ మంది వార్డు మెంబర్లు అవుతారు, ఎక్కువ మంది జెడ్పీటీసీలు అవుతారు, ఎక్కువ మంది ఎంపీటీసీలు అవుతారు. దానివల్ల మీకు వచ్చిన నష్టం ఏంది అంటే భయం పుట్టుకుంది. నెక్స్ట్ ఇప్పుడు ఎంపీటీసీ అంటారు, జెడ్పీటీసీ అంటారు, నెక్స్ట్ ఎమ్మెల్యేలు అవుతారు. ఆ ఎమ్మెల్యేలు అందరిని ఒక్కటి చేసేసుకొని వీళ్ళే అసెంబ్లీలు ఉంటారా, మా కింద నీళ్ళు వస్తాయి అన్నట్లా ఏమో అర్థం అయితే లేదు నాకు. ఇది కావచ్చు మరి అసలు కదా. జర నువ్వే వివరించు ప్రజలకు, ఎందుకంటే నీ మాట గట్టిగా నమ్ముతున్నారు. ఎందుకంటే ఆనాడు గాంధీ ఎట్లా కనబడుతున్నాడు, నువ్వు అట్లా కనబడుతున్నావు. అంతేనా? అంతే అంతే. ఆ గాంధీ అడుగు జాడల్లో నడుస్తుంది నీ ఒక్క ఛానల్. నేను చెప్తున్నా టీవీ నైన్, ఈ టీవీ, మా టీవీ అన్ని అనుకున్నాయి. ఇవన్నీ దోపిడి టీవీలు, దొంగ టీవీలు, ఇవన్నీ పైసలు కమ్మడబోతున్నాయి. యాడ్ ఒక్క నిమిషానికి 50,000 ఇస్తావా, 1,00,000 రూపాయలు ఇస్తావా యాడ్. అబ్బా దోపిడి ఏం చేసుకుంటాడు? ఇప్పుడు రామోజీరావును బొందబెట్టిర్రు, రామోజీరావు కొనబోయిందా, ఈ టీవీ కొనబోయిందా? అవు కొనవాలి. ఎందుకు చెప్తున్నా అంటే పాపం